పల్లెపాడు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పూర్ణయ్య అనే వ్యక్తి ధనికుడు. పెద్ద భూములు, బంగారపు నగలు, పంట పొలాలు, ఇలా చాలా ఆస్తిపాస్తులున్నాయి. కాని అతను ధనికుడు అనే దానికంటే పూర్ణయ్య పిసినారివాడు అనే పేరే ఎక్కువగా మార్మోగేది. అలా ఆ ఊరి జాతర దగ్గర పడుతున్న ఓ రోజు ఊరివాళ్ళు, ఏరా, ఈ ఏడాది జాతర వస్తోంది కదా, చందాలు వసూళ్లు చేశారా? చందాలైతే వసూలు చేశాం బాబాయ్, కానీ జాతర అంత ఘనంగా జరిపించేంతైతే ఉండకపోవచ్చు. ఏరా, ఏమైంది? ప్రతి ఏటా బాగానే చందాలు వచ్చేవిగా. అవును బాబాయ్, కానీ ఈసారి పంటలు సరిగా పండలేదు కదా. ఎవరి దగ్గర అంత డబ్బులు లేకపోయేసరికి చందాలు కూడా కాస్త తగ్గాయి. అవునరా, అది నిజమే. పంటలు లేక అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరిప్పుడు జాతరకు డబ్బులు ఎలారా? ఈసారికి పూర్ణయ్యను ఏమైనా సాయం అడుగుదాం. ఇప్పుడున్న పరిస్థితిలో అంత డబ్బు ఆయన మాత్రమే ఇవ్వగలడు అన్నాడు ఒక పెద్దాయన. అది కూడా నిజమే. భలేవాళ్లే. ఎవర్ని? పూర్ణయ్యను అడుగుతారా? అతని గురించి తెలుసు కూడా మీరిలా ఎలా ఆలోచించారు? సరే, మనం అడిగితే ఇవ్వళ్లే, కాని అతని ప్రాణ స్నేహితుడు శంకరయ్య ఉన్నాడు కదా, అతనితో అడిగిద్దాం. అవునవును, ఇదేదో బాగానే ఉంది. ఓసారి ప్రయత్నించి చూద్దాం అని అంతా శంకరయ్య దగ్గరికి వెళ్తారు. పూర్ణయ్య డబ్బు వలన ధనికుడైతే శంకరయ్య మంచితనం, ప్రేమాభిమానాల్లో ధనికుడు. ఎవ్వరు ఏమడిగినా కాదు, లేదు అననివాడు. శంకరయ్యా, శంకరయ్యా, ఉన్నావా? బాబాయ్, ఏంటిలా వచ్చారు? నాతో ఏవైనా పనా? అదే అన్నా, జాతర వస్తోంది కదా, చందా కోసమని. చందానా? చందా ఇచ్చానుగా. నువ్వు కాదన్నా, పూర్ణయ్య గారు ఏవైనా సాయం చేస్తారేమో అని. అవును శంకరయ్య, ఈసారి జాతరకు కొంచెం డబ్బు తక్కువైంది. మేమడిగితే పూర్ణయ్య ఎలాగూ ఇవ్వడు, కాని నీకు ప్రాణ స్నేహితుడు కదా, నువ్వడిగితే తప్పకుండా ఇస్తాడు. అందుకే ఓ పాలు అడగరాదు? అబ్బో, చాలా పెద్ద పనే అప్పగించారే నాకు. అవునన్నా, నీ వల్ల మాత్రమే అవుతుంది. సరే, ప్రయత్నించి చూద్దాం అని చెప్పి వారినక్కడ్నించి పంపించేస్తాడు. ఆ మరుసటి రోజు శంకరయ్య పూర్ణయ్య దగ్గరికి వెళ్తాడు. పూర్ణయ్యా, ఏం చేస్తున్నావు? ఏదైనా పనిలో ఉన్నావా? రా రా రా. ఏంట్రా, నాకు పని చేయాల్సిన అవసరమేంటి? అది నిజమేలే, పెట్టి పుట్టావు పూర్ణయ్య నువ్వు. అవునరా, జీవితాంతం కూర్చొని తిన్నా తరగని ఆస్తి. అవును పూర్ణయ్య, మరి నీకు ఇంత ఆస్తి ఉంది కదా, మన ఊరి కోసం ఓ చిన్న సాయం చేయాలి. నేను ఊరి కోసం చేయాల్సిందేముంటుందిరా? మరేం లేదు పూర్ణయ్య, దగ్గర్లో ఊరి జాతర ఉంది కదా, దానికి కొంత డబ్బు తక్కువైంది. ఊర్లో అందరి పరిస్థితి తెలిసిందే కదా. ఇప్పుడు నువ్వు తప్ప అంత డబ్బు ఇవ్వగలిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాస్తేమైనా సాయం చేస్తావేమో అని. భలేవాడివిరా నువ్వు. అంత డబ్బు నేను మాత్రం ఎలా ఇవ్వగలను? అదేంటి పూర్ణయ్య, నీ దగ్గర జీవితాంతం కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉందన్నావు కదా. ఉంటే మాత్రం అంత డబ్బు నేనెలా ఇస్తాను? డబ్బులు కష్టపడి సంపాదించుకోవాలి. ఇలా దాన ధర్మాలు చేస్తే ఖర్చయిపోతాయి. సరే పూర్ణయ్య, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా. నేను వెళ్ళొస్తాను అని పూర్ణయ్యనేమీ అనలేక శంకరయ్య అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని ఊరి పెద్దలకు చెప్తాడు. శంకరయ్య, ఏమైంది? పూర్ణయ్య డబ్బిస్తాను అన్నాడా? తెలిసిందే కదా బాబాయ్ పూర్ణయ్య సంగతి. నిజమేలే శంకరయ్య. సర్లే, ఈసారికి ఉన్న డబ్బుతోనే కానిద్దాం. సరే బాబాయ్. అలా ఉన్న డబ్బుతోనే జాతరను జరిపిస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. పూర్ణయ్య గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్నాళ్లకు శంకరయ్య కూతురు పెళ్లి కుదురుతుంది. దీంతో శంకరయ్య పూర్ణయ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి శంకరయ్య, ఇలా వచ్చావు? మళ్ళీ ఊరి వాళ్ళకి ఏం కష్టం వచ్చింది? అదేంటి పూర్ణయ్య అలా అడిగావు? మరి నీది జాలిగుండె కదా. ఊర్లో ఎవరికి ఏం కష్టం వచ్చినా నీ కష్టంలానే భావిస్తావు కదా.
అదేం లేదు పూర్ణయ్య, నాకు తోచింది నేను చేస్తాను అంతే. మరి ఏంటి ఇలా వచ్చావు? మరో 1 రోజుల్లో నా కూతురి పెళ్లి పెట్టుకున్నాం పూర్ణయ్య. ఓ, మంచిది మంచిది, పెళ్లికి తప్పకుండా వస్తానులే. చాలా సంతోషం పూర్ణయ్య, కానీ దానికోసం కొంత డబ్బు అవసరమయ్యేలా ఉంది. నువ్వేమైనా సర్దుబాటు చేస్తావేమో అని. భలే వాడివే, ఊరి వాళ్ళకంటే ఇవ్వలేను, నీకు కూడా ఇవ్వలేనా ఏంటి? నువ్వు నా ప్రాణ స్నేహితుడివి శంకరయ్య. అదే నమ్మకంతో నేను నిన్ను అడగడానికి వచ్చాను పూర్ణయ్య. సరే, ఎంత కావాలి? ఒక 300 సరిపోతాయా? 300? నాకు కావాల్సింది 100 కాదు పూర్ణయ్య, 1000. పెళ్ళంటే ఎన్ని ఖర్చులుంటాయో నీకు తెలియందా? 1000 నేనెక్కడి నుంచి తీసుకురాను? ఉన్న ఆస్తంతా నాకు మాత్రమే సరిపోతుంది కదా. ఇప్పుడు అందులో నుంచి నీకు 1000 ఇస్తే నేనేమైపోవాలి? భలే తమాషాగా మాట్లాడతావు పూర్ణయ్య. అంత ఆస్తిలో అప్పుగా కొంత అడుగుతున్నాను, దానికే నీ దగ్గర డబ్బు లేకుండా పోతుందా? ఇవి డబ్బులు శంకరయ్య, అంత సులువుగా ఇచ్చేస్తారా చెప్పు? సరే, సులువుగా ఇవ్వద్దు, తాకట్టుగా నా పొలం తీసుకో. పొలానికి ఇంత డబ్బిచ్చేస్తారా? లేదు, డబ్బుని కష్టపడి సంపాదించాల్సింది. నాకు మనుషులు బంధాల కంటే డబ్బే ఎక్కువ. ఇదివరకే నీకు చెప్పాను కదా. సరే పూర్ణయ్య, నువ్వు పెద్దోడివి, డబ్బున్నోడివి, నువ్వు చెప్పిందే నిజం అని చెప్పి శంకరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాను అనుకున్నట్టుగానే కూతురు పెళ్లి చేస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. పూర్ణయ్య పిసినార్తనం ముదిరిపోతూ ఉంటుంది. ఓ రోజు పొలంలో కూలీలొస్తారు. పూర్ణయ్య బాబూ, మీ పొలంలో ఎండనక వాననక పని చేస్తూనే ఉన్నాం. ఈ పాలైనా మా కూలి పెంచండయ్యా. కొత్తగా పెంచేదేంటి? మీరెంత పని చేస్తున్నారో అంతే కూలీని నేను ఇస్తున్నాను. కానీ ఈ మధ్య పని చాలా పెరిగింది కదయ్యా. అయినా సరే, ఎవ్వరికీ అంత కట్టే స్తోమత లేదు. దొరికిన దానికి సంతోషించండి. కానీ అయ్యా, కొన్నేళ్ల నుంచి మీ పొలాలు మేమే సాగు చేస్తున్నాం. ఏ రోజు కూడా మేము మిమ్మల్ని మోసం చేయలేదు. నిజమే, కాదు అని నేను కూడా అనలేదు కదా. నేను మరీ అంత కఠినాత్ముణ్ణి కాదులే. అది కాదయ్యా, వచ్చిన పంటంతా మేము మీకే తెచ్చిస్తున్నాం. మీ నాన్నగారు మాకు ఎంతో సాయం చేసేవాళ్ళు. ఆయన మీద ఉండే విశ్వాసం వల్లనే ఇంకా మేము మీ దగ్గర పని చేస్తున్నాము. నాన్నగారు చెప్పారు కాబట్టి నేను కూడా ఇంకా మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాను. అది కాదయ్యా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కూలీతో పనిచేస్తున్నాము. ఈసారైనా మా కూలీ డబ్బులు పెంచితే మా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి. చూడండి, మీరెన్నైనా చెప్పండి, నా దగ్గర మీకు ఇచ్చేంత డబ్బు లేదు. పని చేస్తే చెయ్యండి, లేదంటే లేదు. అలా అనకండయ్యా, మీ నాన్నగారికి ఇచ్చిన మాట మేం తప్పలేము. ఇక్కడే పనిచేస్తాం. అలా రండి దారికి అని వారందర్నీ అక్కడి నుంచి పంపించేస్తాడు. వాళ్ళు కూడా చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాలం గడుస్తుంది. పూర్ణయ్య మాత్రం తన ధనాన్ని గదుల్లో పాతిపెట్టి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా భద్రపరుచుకుంటూ ఉన్నాడు. ఒకరోజు కుంభవర్షం కురుస్తుంది. ఊరంతా మునిగిపోతుంది. అంతా అల్లకల్లోలం అయిపోతుంది. పూర్ణయ్య ఇంటి గోడలు కూలిపోయి అతను తన ఆస్తిని కాపాడుకునే పనిలో పడ్డాడు. అయ్యయ్యో, ఏంటి కుంభవర్షం? నా ఇల్లంతా కూలిపోతుందే. నా డబ్బుని ఎలా కాపాడుకోవాలి? చివరికి ఇంటి గోడ కూలి అతను శిథిలాల కింద చిక్కుకున్నాడు. ఊర్లో ఎవ్వరూ అతనికి సాయం చేయరు. కాపాడండి, కాపాడండి! ఆ గొంతు చప్పుడు విన్న శంకరయ్య, పూర్ణయ్య, ఓ పూర్ణయ్య, నీకేవైనా సాయం కావాలా? నన్ను రక్షించు శంకరా. ఇప్పుడు నువ్వు తప్ప నన్నెవ్వరూ కాపాడలేరు. దయచేసి నన్ను రక్షించు. ఏది, ఆ చెయ్యిలా ఇవ్వు అని శంకరయ్య పూర్ణయ్యను కాపాడతాడు. కాని పూర్ణయ్య డబ్బు మాత్రం అక్కడే ఉండిపోతుంది. అంతా ఆ వరదల్లో కొట్టుకొని పోతుంది. శంకరయ్య, నన్ను క్షమించు. బంధాలు కాదని డబ్బు డబ్బు అంటూ ఇన్ని రోజులు దాన్నే పట్టుకుని కూర్చున్నాను.
ఎవ్వరికి పైసా కూడా ఇవ్వలేక దాన్ని అలానే దాచి ఉంచాను. చివరికిప్పుడు అది నాకు కూడా లేకుండా పోయింది. నేను ఒంటరి వాడినైపోయాను శంకరయ్య. చూడు పూర్ణయ్య, డబ్బు శాశ్వతం కాదు. అవసరానికి మాత్రమే దాన్ని ప్రేమించాలి, వినియోగించాలి. మనుషులు, వారి మధ్య ఉండే బంధాలు మాత్రమే శాశ్వతం. నీకు మేమంతా లేమా చెప్పు? అవును శంకరయ్య, నాకు బాగా తెలిసొచ్చింది. ఇక మీదటి ఎవరిని నేను బాధ పెట్టను. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. నేను కూడా మీలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. చాలా సంతోషం పూర్ణయ్య. నువ్విలా ఉంటే అదే మాకు 10,000. ధనం కన్నా మానవత్వమే గొప్పది పూర్ణయ్య. నీ ధనం నిన్ను రక్షించలేకపోయినా నీ మిత్రుడి నమ్మకం మాత్రం నీ ప్రాణాలు కాపాడింది. ఏ రోజు నువ్వు ఊరి కోసం కానీ సాటి మనిషి కోసం కానీ ఆలోచించలేదు. కానీ ఈరోజు నీ స్నేహితుడే వచ్చి నిన్ను కాపాడాడు. అవును, శంకరయ్య లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు. డబ్బు డబ్బు అంటూ దాన్నే పట్టుకుని వేలాడాను. మిమ్మల్ని కూడా ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాను. అవసరానికి మీకు డబ్బు ఇవ్వలేకపోయాను. నన్నందరూ క్షమించండి. మరేం పర్వాలేదు పూర్ణయ్య, డబ్బు పోయిందని బాధపడుకు. నీకు మేమంతా ఉన్నాం కదా. అలాగే మళ్ళీ కష్టపడి నా ఆస్తిని నేను సంపాదించుకుంటాను. ఇకపై మీకెలాంటి అవసరం ఉన్నా సరే నన్ను అడగండి. మనిషి స్నేహానికి ధనానికి తేడా ఉంది పూర్ణయ్య. ధనం పోతే వస్తుంది, కానీ నమ్మకం పోతే జీవితంలో ఏ ధనమూ దొరకదు. ఆ కన్నీటికి విలువనిచ్చిన నీ మిత్రత్వం నాకెప్పుడూ ఇలానే ఉండాలి శంకరయ్య. ఇకపై నేను కూడా నీలానే కష్టపడి డబ్బు సంపాదించి నలుగురికి మేలు చేస్తాను. మంచిది పూర్ణయ్య. ఆ రోజు నుంచి పూర్ణయ్య తన ధనాన్ని పంచి స్నేహాన్ని గౌరవిస్తూ జీవితం గడిపాడు. ధనం సంపాదించడమే గొప్ప కాదు, మనిషి హృదయం గెలుచుకోవడమే నిజమైన సంపద అని తెలుసుకున్నాడు. దేవిపురం అనే గ్రామంలో రాజన్న అనే రైతు ఉండేవాడు. అతనికి 3 పిల్లలు. మొదటి కొడుకు పేరు రాము. అతను బుద్ధిగా చదువుకొని పక్క గ్రామంలో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. రెండోవాడు భీము. నానమ్మ గారాపం వల్ల చదువును పక్కన పెట్టేశాడు. 3వ సంతానం అమ్మాయి గిరిజ. పొద్దిక కలది. రాజన్నకు ఉన్న పొలం అమ్మి గిరిజ పెళ్లి చేసేశాడు. తన 2 కొడుకులకు కూడా పెళ్లిళ్లు చేశాడు. రాజన్న అంతిమ ఘడియలు వచ్చేసరికి రాజన్న 2 కొడుకుల్ని పిలిచి ఇలా అన్నాడు. నా ఆరోగ్యం బాగా క్షీణించింది. నేనింక బతకను. చెల్లాయి పెళ్లి బాధ్యత తీరిపోయింది. ఇంక నాకున్న దానిలో మీ ఇద్దరికీ పంచి ఇస్తే నా బాధ్యత తీరిపోతుంది. 2 ఇళ్లను చెరొకటి పంచుకోండి. అలానే 2 ఆవులను చెరొకటి తీసుకోండి. నా మరణం తర్వాత మీ ఇద్దరూ ఏ విషయంలోనూ తగాదా పడకూడదని ముందుగానే నిర్ణయాన్ని తీసుకున్నాను. మీ ఇద్దరూ రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండండి అంటూ రాజన్న తన 2 కొడుకుల చేతుల్లో చేయి పెట్టి తన తనువు చాలిస్తాడు. రాజన్న మాట ప్రకారం ఇళ్లను ఆవులను పంచుకుంటారు అన్నదమ్ములు. కొన్ని రోజులకి రాము ఆవుకు ఒక దూడ పుడుతుంది. ఆ మరుసటి రోజు సాయంత్రం రాము యథావిధిగా ఆఫీస్ నుండి ఇంటికొచ్చి తన భార్య అయిన సుగుణతో ఇలా అంటాడు. సుగుణా, వచ్చేశారా? ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చారేంటండి? అవును సుగుణా, ఈరోజు నా తోటి ఉద్యోగి సెలవులో ఉన్నాడు. అతని వంతుగా ఓటీ చేశాను. ఎందుకండి అంత శ్రమ పడుతున్నారు? నిరంతరంగా పనిచేస్తూ ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏం కాదులే సుగుణా, నేను 4 డబ్బులు వెనక వేసేది మన పిల్లల భవిష్యత్తు కోసమేగా. కానీ మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదండి. సరే సుగుణా, కాస్త మంచినీళ్ళు తీసుకునిరా. అయ్యో నా మతిమండ, ఆగండి తీసుకునొస్తాను అంటూ సుగుణ గ్లాస్తో మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తూ, మన ఆవు పొద్దున్ననగా మేతకు వెళ్ళిందండి, తిరిగి రాలేదు, ఒకసారి చూసిరండి. అదేంటి సుగుణా, దూడ కోసమైనా రావాలిగా.
ఇంకా రాకపోవడమేంటి? సరే, ఏ గట్టున మేత మేస్తోందో వెళ్ళి తీసుకొనొస్తానుండు. రాము నోట్లో మాట నోట్లో ఉండగాని రాము ఇంటికి పక్కింటి శంకరం వచ్చి ఇలా అంటాడు. రామూ, మేతకు వెళ్ళిన నీ ఆవు ఊటబావిలో పడిపోయిందయ్యా. ఇది విన్న రాము సుగుణ కంగారుపడ్డారు. రాము శంకరంతో ఇలా అన్నాడు. ఏమంటున్నావు శంకరం? అవును రాము, ఊరి చివర ఉన్న ఊటబావిలో మీ ఆవు పడిపోయింది. శంకరం, నువ్వు సరిగ్గా చూసావా? అది మా ఆవేనా? అవును రాము, నేను చూశాను, అది మీ ఆవే. రాము కంగారుగా సుగుణతో ఇలా అన్నాడు. సుగుణ, నేనొకసారి ఊటబావి దగ్గరికి వెళ్ళి వస్తాను. అలాగేనండి, వెళ్ళి చూసిరండి. శంకరం, రాము ఇద్దరూ కలిసి ఊరి చివర ఉన్న ఊటబావి దగ్గరికి చేరుకుంటారు. రాము కళ్ల ముందే మునిగిపోతున్న ఆవును చూసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వెలవెలపోతాడు. రాము ఇంటికి తిరిగి వెళ్తాడు. రాముని చూసిన సుగుణ రాముతో ఇలా అంటుంది. ఏమైందండి, అలా ఉన్నారు? ఆవును రక్షించలేకపోయారా? లేదు సుగుణ, పరిస్థితి చేయి దాటిపోయింది. ఆవుని కాపాడలేకపోయాను. నా కళ్ళ ముందే మునిగిపోతుంటే చూస్తూ ఏమి చేయలేకపోయాను సుగుణ. ఇది విన్న సుగుణ బాధతో ఏడుస్తూ రాముతో ఇలా అంటుంది. ఇలా జరిగిందేంటండి? ఈ ఆవునేగా మన పాల వ్యాపారానికి నాంది అనుకున్నాం. మీ జీతానికి చేదోడుగా ఉంటుంది, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకున్నాం. కానీ ఆ దేవుడేంటండి ఇలా చేశాడు? బాధపడకు సుగుణ, విధి రాతను మనం మార్చలేము కదా అంటూ భార్యను ఓదార్చాడు రాము. ఇంతలో ఆ నోట ఈ నోట ఆవు ఊటబావిలో పడిన విషయం భీము భార్య అయిన సరళకు తెలిసి భోజనానికి కూర్చున్న భీముకు వడ్డిస్తూ ఇలా అంది. మీ అన్నయ్య గారి ఆవు ఊటబావిలో పడి చనిపోయిందట కదా? హా, అవునే. నిజానికి ఆ సమయానికి నేనక్కడే ఉన్నాను. ఆవు వెళ్తున్న వైపు ఊటబావి ఉందని నాకు తెలుసు. నేనే కావాలని దానిని దారి మళ్లించకుండా వదిలేశాను. అది ఊటబావిలో పడి కూరుకుపోయింది. అదేంటండి అలా చేశారు? మీర్ చేసిన పనికి ఆవు ప్రాణాలు కోల్పోయింది. పైగా దానికి చిన్న దూడ కూడా ఉంది. తల్లిని బిడ్డని దూరం చేశారు. ఇది మహాపాపం. నీకేమీ తెలీదే, ఊర్కో. పాపం ఏమిటి పాపం? నేనేమైనా ఆవుని ఊటబావిలోకి నెట్టేశానా ఏంటి? ఆ ఆవుకి భూమి మీద నూకలు చెల్లిపోయాయి, చచ్చిపోయింది. అయినా మా అన్న రాముకి ఉద్యోగం ఉందని గర్వం ఎక్కువ. పైగా 2 ఆదాయాలు. ఇలా పాపపుణ్యాలు లెక్క వేసుకుంటే మనం ఎప్పటికీ పైకి రాలేము, గుర్తుంచుకో. మీరేవన్నా చెప్పండి, మీర్ చేసింది చాలా తప్పు. మనక్కూడా పిల్లలున్నారు. ఆ పాపం వాళ్ళని వెంటాడుతుంది. ఆ ఆవు ఊటబావి వైపు వెళ్తుంటే దానిని దారి మళ్లించడం మానేసి అది చనిపోవడానికి కారణమయ్యారు. ఆ ఆవుని పొట్టన పెట్టుకున్నారు. మనుషుల మీద పగను మూగజీవాల మీదకి చూపించడం ఏంటి? ఏమిటి పగ ప్రతీకారాలంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీకు మళ్ళీ చెప్తున్నా, నేనేం బావిలోకి దాన్ని నెట్టేయలేదు. ఇంక నాతో అధిక ప్రసంగం ఆపో. అధిక ప్రసంగం కాదండి. మీరన్నట్టే వాళ్ళకి 2 ఆదాయాలు. ఒకటి లేదంటే మరొక దానిమీద ఆధారపడగలరు. కాని మనం ఈ పాడి పశు సంపద మీద ఆధారపడి బతుకుతున్నాం. అటువంటిది మీరే ఆ పని చేయటం ఏంటి అని అడుగుతున్నా. అయినా సొంత అన్నయ్య మీద పగేంటండి? అతని వల్ల మీరేం నష్టపోయారని అంత పగ పెంచుకోడానికి? మనకంటూ ఉన్నది వాళ్లే కదా. బంధుత్వాల గురించి నాకేం నువ్వు కొత్తగా చెప్పకర్లేదు సరళ. ఎవరితో ఎట్లా ఉండాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వొచ్చి కొత్తగా నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. తెచ్చింది వండి పెట్టి పిల్లలను, నన్ను, ఈ ఇంటిని బాగా చూసుకుంటే చాలు. నువ్వు ఊరుకుంటుంటే ఉపన్యాసాలు బాగానే ఇస్తున్నావు. నీ తెలివి, చురుకుదనం ఇంటి పని మీద పెట్టు. నాకు ఉచిత సలహాలివ్వడం కాదు. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో అంటూ భీము సరళ మీద కోప్పడుతూ తన భోజనాన్ని ముగిస్తాడు. మరుసటి రోజు అనారోగ్యం కారణంగా భీము ఆవుకు చనిపోయిన ఆవు దూడ పుడుతుంది. భీము ఆ ఆవుకి పాలం తీయబోతే దూడలేని కారణంగా
ఆవు పాలనివ్వకుండా కాల్తో తంతుంది. దీంతో అటు ఉద్యోగం లేక ఇటు ఆవు పాలు ఇవ్వక ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటాడు భీము. కాలం గడుస్తున్న కొద్దీ రాము ఆవుకి పుట్టిన దూడ పెద్దదవుతుంది. అలానే ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బులు వెనకవేసి ఒక కొత్త ఆవు తీసుకుంటాడు. అలా రాము, అతని భార్య సుగుణ నిరంతర కృషితో పశు సంపత్తిని పెంచుతారు. భార్య సహాయ సహకారాలతో పాల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంతలో భీము తన ఇంటిని అమ్మటానికి బేరం పెడతాడు. అది తెలుసుకున్న రాము సుగుణతో ఇలా అంటాడు. మా తమ్ముడు భీము తన ఇంటిని అమ్మటానికి బేరం పెట్టాడు సుగుణ. అయ్యో, అదేంటండి? అవును సుగుణ, అదేంటండి? అతనికి అంతటి కష్టం ఇప్పుడేం వచ్చింది? కష్టాలు ఎప్పటినుంచో ఉన్నాయి సుగుణ. నేనే బాధ్యతల్లో పడి మా తమ్ముణ్ణి పూర్తిగా పట్టించుకోవడం మానేశాను. అందుకే ఇప్పుడు వాడికి ఆ పరిస్థితి వచ్చింది. ముందే నేను తెలుసుకుని ఉండుంటే వాడికిప్పుడు ఈ గతి పట్టుండేది కాదు. ఇందులో నా తప్పు కూడా ఉంది సుగుణ. వెంటనే నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. మనకున్న ఆవుల్లో రెండిటినిచ్చి వ్యాపారం మొదలు పెట్టమని చెప్తాను. దీంతో అయినా కొంతవరకు సమస్యలు తీరుతాయేమో. సరేనండి, కాని మీ తమ్ముడికి ఆత్మాభిమానం ఎక్కువ. మీరిచ్చిన వాటిని అతను స్వీకరిస్తాడో లేదో. అవును సుగుణ, వాడికి చిన్నప్పటినుంచి ఆత్మాభిమానం కాస్త ఎక్కువే. నేను వాడికి సహాయం చేయటం వాడికి ఇష్టం లేకపోతే అప్పుడు నువ్వు మా తమ్ముడి భార్య సరళతో మాట్లాడి అందుకు వాణ్ణి ఒప్పించేందుకు ప్రయత్నించమని చెప్తూగాని. అలాగేనండి. వెళ్ళేటప్పుడు పిల్లల కోసం మిఠాయిలు పట్టుకుని వెళ్ళండి. అలాగే సుగుణ అంటూ రాము భీము ఇంటికి పిల్లల కోసం మిఠాయిల్ని పట్టుకుని వెళ్తాడు. హాయ్, పెద్దనాన్నొచ్చారు. అమ్మ నాన్న, ఇలా చూడండి ఎవరొచ్చారు అంటూ రాముని చూసి పిల్లలు సరదా పడతారు. రాము చేతిలో ఉన్న మిఠాయిలని పిల్లలకిస్తాడు. పిల్లలు వాటిని చూసి చాలా ఆనందపడతారు. ఇంతలో వంటగదిలో నుండి సరళ వస్తూ ఇలా అంటుంది. ఎవరొచ్చారు పిల్లలు? ఓ బావగారు, మీరా? రండి, ఇలా కూర్చోండి. ఎలా ఉన్నారు బావగారు? అక్కా, పిల్లలు అందరూ క్షేమమేనా? అందరూ క్షేమంగానే ఉన్నారమ్మా అంటూ రాము సమాధానం ఇస్తుండగా భీము అక్కడికి రావడంతో భీముతో ఇలా అంటాడు. ఎలా ఉన్నావు భీము? ఏదో అలా ఉన్నావన్నయ్యా. ఇంటిని అమ్మటానికి బేరం పెట్టావని తెలిసింది. నిజమేనా? అవునన్నయ్యా. ఇంటి నమ్మితే భార్యా పిల్లలతో ఎక్కడుంటావురా? ఏం చేయమంటావన్నయ్యా? తిండానికి కూడా తిండి లేక పేదరికంలో బతుకుతున్నాము. ఆర్థిక ఇబ్బందులతో కాలం నెట్టుకొస్తున్నాను. అప్పిచ్చేవారు కూడా ఎవ్వరూ కనిపించడం లేదు. ఈ ఇంటిని అమ్మకానికి పెట్టి వచ్చిన డబ్బుతో కొన్ని అప్పులు తీర్చి మిగిలిన డబ్బుతో ఒక ఆవును తీసుకుంటాను. అదేంటి భీము, నీకీ అన్నయ్య లేడు అనుకున్నావా? సమస్యలు వస్తాయి వెళ్తాయి. అందుకని ఇలా కృంగిపోతే ఎలారా? చెప్పు. నన్ను క్షమించన్నయ్యా. ఆ రోజు నీ ఆవు చనిపోవడానికి కారణం నేనే. నీ మీద అసూయతో దానిని దారి మళ్లించకుండా దాని చావుకి కారణమై పాపాన్ని మూటగట్టుకున్నాను. అందుకే నాకు ఆ దేవుడు ఎన్ని కష్టాల్ని మిగిల్చాడు అంటూ భీము ఏడుస్తూ పశ్చాత్తాపడతాడు. దానికి రాము భీముని ఓదారుస్తూ ఇలా అంటాడు. ఊరుకో భీము, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. నీలో మార్పు వచ్చింది, అది చాలు. ఈ ఇంటితో నాన్నగారి జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. అయినా నీకీ అన్నయ్య ఉండగా ఇంటిని అమ్మవలసిన అవసరం నీకు రానివ్వను. 2 మేలుజాతి ఆవుల్ని నీకిస్తాను. వాటితో తిరిగి మళ్లీ వ్యాపారాన్ని మొదలుపెట్టు. సమస్యలు వాటికవే చక్కబడతాయి. ఆ మాటలు విన్న భీము కంటతడితో అన్న రాముకి చేతులు జోడించి దండం పెట్టి ఇలా అన్నాడు. నీకన్యాయం చెయ్యాలి అనుకున్నానన్నయ్యా. కాని నువ్వు నన్ను ఆపదలో ఆదుకోవాలనుకుంటున్నావు. నీ ఆదాయాన్ని చెడగొడదామనుకున్నాను. కాని నువ్వు నాకు ఆదాయాన్ని కల్పిస్తున్నావు. నేను నీ నాశనాన్ని కోరుకున్నాను, నువ్వు నా సుఖాన్ని కోరుకుంటున్నావు. నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేనన్నయ్యా.
మర్చిపోలేను అంటూ భీము రాము కాళ్ళ మీద పడబోతాడు. రాము భీముని ఆపుతూ గట్టిగా హత్తుకొని ఇలా అంటాడు. ఊరుకో భీము, నా అనుకున్న వాళ్ళు కాకుంటే ఆపదలు ఎవరు ఆదుకుంటారా? నీకు నేను కాకుంటే ఎవరున్నారు? నా అన్నగారు చనిపోతూ ఏమన్నారు గుర్తుందా భీము? ఇద్దరూ రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండండి అన్నారు. అదే ఆయన చివరి కోరిక కూడా. మన మధ్య అసూయ ద్వేషాలకు చోటుండకూడదు. అన్నమాట ప్రకారం రాము 2 మేలుజాతి ఆవుల్ని భీముకిస్తాడు. ఆవుల నుండి వచ్చిన పాలనమ్మి డబ్బుల్ను సంపాదించి ఆర్థిక సమస్యలను అధిగమించి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాడు భీము. ఇద్దరు అన్నదమ్ములు వారి వారి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించి రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఆనందంగా వారి వారి కుటుంబాలతో జీవనాన్ని కొనసాగిస్తారు.